రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రావడం పట్ల రాయచోటి వాసిగా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు హజరత్ సయ్యద్ యూసుఫ్ షా కాదరి దర్గా కమిటీ చైర్మన్ మాజీ కోఆప్షన్ సభ్యులు సల్లావుద్దీన్ ఖాన్ పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని బండ్లపెంట దర్గాలో రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి రావడంపై ముస్లింలతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబంతో 40 సంవత్సరాల నుండి పరిచయం ఉందని, రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి రావడం పట్ల చాలా సంతోషకరమైన విషయం అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన రాయచోటి నియోజకవర్గానికి మంత్రి పదవి రావడం వలన రాయచోటి ప్రాంతం మరింత అభివృద్ధి అయ్యేదానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. గతంలో రాంప్రసాద్ రెడ్డి తండ్రి స్వర్గీయ నాగిరెడ్డి హయాం నుంచి నేటి వరకు మండిపల్లి కుటుంబం వెంట తాను నడవడం జరిగిందన్నారు. ప్రచారం రోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చినారు. ఆ రోజు వచ్చినప్పుడు చెప్పినాము, ఈ దర్గా స్వామి, ఈ దివాని సాహెబ్ స్వామి వ్యక్తి మహాశక్తి. ఆయన దగ్గర పాదాలు సంగితే మనము గెలుపు అనేది ఖచ్చితంగా అవుతుందని చెప్పినారు. ఆ రోజు మనము ఈ రోజు ఆ కోరిక నెరవేరింది. మన సలావుద్దీన్ గారు కానీ, ఇట్లా కాదూసం గారు కానీ, ఖలీలు కానీ, ఇక్కడ లారీ ఓనర్ భాష, వీళ్ళందరూ కలిసి ఈ రోజు మనము దర్గా దగ్గర పోయి ప్రార్థన చేసి మనం ఇంకా అభివృద్ధి చెందాలని, మండపల్లి రామకృష్ణకి చెందాలని కోరుకుంటూ మనం అందరికీ దర్గా దగ్గర రమ్మని వెళ్ళి పాఠ్యాలు చేపించి చదింపులు చేపించి ఆయన పేరున దువా చేసినారు. మండపల్లి రామకృష్ణ ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు యువతులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు సతీమణి గారు కలుసుకొని వచ్చి దర్గాలో ప్రార్థనలు చేసి మేము గెలిస్తే ఈ దర్గాకు డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఇప్పుడు ఈ చాలా పేదరికమైన దర్గా ఇది. దీనికి డెవలప్మెంట్ చేసేదానికి ఎటువంటి దీనికి అధికమైన ఫండ్ కానీ డబ్బు కానీ లేదు. పేదవాళ్ళు ఇచ్చే రూపాయి 2 రూపాయలతోనే సంవత్సరానికి ఒకసారి ఉరుసు జరుపుతా ఉన్నాము. దీనికి రాంప్రసాద్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా భార్యాభర్తలు ఇద్దరు కలుసుకుని దీనికి అధికంగా ఏదైనా నిధులు కేటాయించి సంవత్సరం ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి మేము ఆ ఇబ్బందిని తొలగించి ఈ దర్గాను డెవలప్మెంట్ చేస్తారని, ఇక్కడ వచ్చే హిందూ ముస్లిం సోదరులకు అందరికీ ప్రతి సమయంలో కూడా వాళ్ళకు ఉపయోగపడేట్టుగా సౌకర్యాలు కల్పిస్తారని ఆశిస్తున్నాము. వాళ్ళు చెప్పిన మాటకు, వాళ్ళ వాగ్దానానికి వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం ఉంది. వాళ్ళు విజయవాడ నుంచి వస్తానే భార్యాభర్తలు వచ్చి ఇక్కడ దర్గాలో ప్రార్థనలు జరిపి ఇక్కడ మంచి చూస్తారని ఆలోచన చేసి వాళ్లకు దేవుడు సల్లగా చూడాలని ఆశిస్తున్నాము.